కార్యదర్శి పెద్దలు డాక్టర్ కెవి రమణ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సాంస్కృతిక సలహాదారులు విచ్చేసి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. మరి అలాగే ఆచార్య డిఎస్ఎన్ మూర్తి గారు, వీరు కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు, వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరొక అతిథి డాక్టర్ ఆర్ పద్మనాభరావు గారు, విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ ఢిల్లీ, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ నాటక రచయిత, గుణ నిర్ణేత, దర్శకులు మరి శ్రీ తాటికొండాల నరసింహారావు గారు ఖమ్మం నుంచి ఇచ్చేశారు. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఇక ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కడికమల్ల రామచంద్రరావు గారికి రంగస్థల పురస్కార ప్రదానం. అందుకని సన్మాన గ్రహీత అయినటువంటి తడికమల్ల రామచంద్రరావు గారిని, వారి శ్రీమతి సుజాత గారిని కూడా సంయుక్తంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా సభ్యులు వారిని తోడ్కొని వస్తారు. అలాగే మన నెమలగడ్డి తారక రామారావు గారి కుమారుడు శ్రీ శివరాం ప్రసాద్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాను. భాగి శివశంకర శాస్త్రి గారు ప్రార్థన గావిస్తారు. ఓం వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోద్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం రఘుపతిం సౌ
సౌమిత్రియుక్తం భజే ఆ ఆ ఉల్లి వేద పండితులు వచ్చున్నారు. వారు గణానాంత ఒక్క నిమిషం పాటు. అద్విత్ అండ్ అభిరామ్. శ్రీ గణపతి హవామే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ చిన్నారులు మా సభ్యురాలు శ్రీవల్లి కుమారులు కవలలు. ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మా శ్రీకళానికేతన్ సంస్థను 1964లో జూలూరు వీరేశలింగం గారితో కలిసి మా నెమలికట్టి తారక రామారావు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. నిజంగా శ్రీకళానికేతన్ అంటే ఓ రామారావు గారిదా అని అంత గొప్పగా ఎదిగింది ఈ సంస్థ. సిటీలో ఉన్న సంస్థల్లో ఇది కూడా నిలదొక్కుని ఇన్ని రోజులుగా ఉంది. వారు ఇటీవల కాలం చేసినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందిలా ఉంది. సలహాదారులు లేరు, ప్రతి ఒక్కటి చెప్తూ ముందుకు నడిపిస్తున్నారు. అయినా వారు ఇచ్చిన స్ఫూర్తితో శిష్యులు అయిన మేము ఈ సంస్థను ముందుకు తీసుకోపోతామని సభాముఖంగా మీ అందరి ఎదురుగా హామీ ఇస్తూ, మరి రామారావు గారి పేరు మీద ఒక రంగస్థల పురస్కారాన్ని వాళ్ళ కుమారుడు శివరాం ప్రసాద్ వారు ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ నాలుగు నుంచి మొదలుపెట్టి ఇవ్వాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ రంగస్థల పురస్కారాన్ని శ్రీ తడికిమళ్ళ రామచంద్రరావు గారికి, ఆయన వారు ప్రముఖ రచయిత, దర్శకులు, గుణ నిర్ణేత, ఉపాధ్యాయుడు, వారిని ఎంపిక చేసుకొని వారికి సమర్పిస్తున్నాం ఈరోజు ఈ పురస్కారాన్ని. వెంటనే పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా, అధ్యక్షత వహించవలసిందిగా ఆచార్య డిఎస్ఎన్ మూర్తి గారిని వేడుకుంటున్నాను. ఈనాటి పురస్కార గ్రహీత మాన్య మిత్రులు రామచంద్రరావు గారిని, వారి సతీమణిని ఆశీనుకమని కోరుతున్నాను. అయ్యా దయచేయండి. ఇప్పుడు శ్రీ రామచంద్రరావు గారి గురించి పరిచయం. శ్రీవల్లి గౌరవనీయులైన సభ్యులకి, వేదికపై ఆసీనులై ఉన్న మహానుభావులందరికీ, విశిష్ట అతిథులకి, కళా సాహిత్య రంగ ప్రముఖులకి మరియు విచ్చేసిన కళాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 60 ఏళ్లకు పైగా ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం తన ఇంటిని వెలిగించడానికి కాదు, తన పేరుని వెలుగులోకి తీసుకురావడానికి కాదు, తెలుగు భాష కోసం, తెలుగు నాటక రంగం కోసం, తరతరాల కళాకారుల భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా, నిస్వార్థంగా, నిరంతరంగా వెలుగుతూనే ఉంది. ఈరోజు ఆ దీపానికి మనమందరం నమస్కరించడానికి ఇక్కడ చేరుకున్నాం. కొంతమంది జీవితంలో విజయాన్ని వెతుకుతారు, కొంతమంది పేరును సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ జీవితాన్ని ఒక సందేశంగా మార్చుకుంటారు.
అలాంటి మహోన్నత జీవితం, అలాంటి అంకిత భావం, అలాంటి కళా తపస్సుకు ప్రతిరూపం శ్రీ తడికమళ్ళ రామచంద్రరావు గారు. సార్, మీ గురించి మాట్లాడాలంటే ఒక పదం సరిపోదు, ఒక వాక్యం సరిపోదు, ఒక సభ కూడా సరిపోదు. ఎందుకంటే మీ జీవితం ఒక పుస్తకం కాదు, ఒక గ్రంథం. మీరు ఉపాధ్యాయుడిగా అక్షరాల్ని బోధించారు, కానీ అంతకంటే గొప్పగా విలువలను బోధించారు. మీరు నటుడిగా పాత్రల్ని పోషించారు, కానీ అంతకంటే గొప్పగా పాత్రలను సృష్టించారు. మీరు రచయితగా నాటకాలు రాశారు, కానీ అంతకంటే గొప్పగా సమాజం ఆలోచించేలా చేశారు. మీరు దర్శకుడిగా ప్రదర్శనలిచ్చారు, కానీ అంతకంటే గొప్పగా జీవితాలకు దిశ చూపించారు. 6 దశాబ్దాలుగా మీ అడుగులు రంగస్థలంపై పడ్డాయి, కానీ మీ ప్రభావం ఎన్నో హృదయాలపై పడింది. మీ స్వరం వేదిక మీద వినిపించింది, కానీ దాని ప్రతిధ్వని ఇప్పటికీ శిష్యుల హృదయాల్లో వినిపిస్తూనే ఉంది. సాధారణంగా అవార్డులు మనుషుల్ని వెతుక్కుంటూ రావు, గొప్పతనాన్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే నంది పురస్కారాలు, రాష్ట్ర స్థాయి గౌరవాలు, జాతీయ స్థాయి సత్కారాలు మీ జీవితాన్ని అలంకరించాయి. కానీ నాకు అనిపించేది ఒక్కటే సార్, అవార్డులు మిమ్మల్ని గొప్పవారిని చేయలేదు. మీ గొప్పతనమే ఆ అవార్డులను మరింత గౌరవనీయంగా చేసింది. మనం ఒక మొక్కను నాటితే అది ఒక చెట్టుగా పెరుగుతుంది, కానీ ఒక గురువు, ఒక కళాకారుని తీర్చిదిద్దితే ఒక సంస్కృతి నిలుస్తుంది. మీరు తీర్చిదిద్దింది నటుల్ని మాత్రమే కాదు, నాటకరంగ భవిష్యత్తును. మీరు రాసింది సంభాషణల్ని మాత్రమే కాదు, తెలుగు సంస్కృతికి చిరునామాను. మీరు అందించింది వినోదాన్ని మాత్రమే కాదు, జీవితానికి విలువలను. ఈరోజు మేము మీకు ఒక సన్మానం అందిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ నిజం చెప్పాలంటే మిమ్మల్ని సన్మానించే అవకాశం దక్కడం మా జీవితాల్లో ఒక గౌరవం. ఎందుకంటే మహానుభావులను గౌరవించడం వల్ల గౌరవం వారికి పెరగదు, మనకే పెరుగుతుంది. రామచంద్రరావు గారు, మీ కలం ఇంకా ఎన్నో తరాలకు వెలుగు నింపాలి. మీ ఆశీర్వాదం ఇంకా ఎన్నో కళాకారులను తీర్చిదిద్దాలి. మీ ఆరోగ్యం తెలుగు నాటక రంగానికి మరెన్నో సంవత్సరాలుగా అండగా నిలవాలి. అదే మా హృదయపూర్వక ప్రార్థన. ఈ మహత్తర సభ సాక్షిగా మా సంస్థ తరపున, ఇక్కడ ఉన్న ప్రతి కళాభిమాని తరపున స్వర్గీయ నెమలికంటి తారక రామారావు 86వ జన్మదినోత్సవం సందర్భంగా నెమలికంటి శ్రీకళానికేతన్ రంగస్థల పురస్కారం 2026తో తడకమళ్ళ గారిని సత్కరించుకోవడం అపురూప గౌరవం. శ్రీ తడకమళ్ళ రామచంద్రరావు గారికి మా ప్రగాఢ కృతజ్ఞతలు, హృదయపూర్వక అభినందనలు, సాష్టాంగ వినమ్ర వందనాలు. జై హో కళా తపస్వి తడకమళ్ళ రామచంద్రరావు గారు. జై హో తెలుగు నాటక రంగం. ధన్యవాదాలు. ఈ రాసిందంతా మా శ్యాంప్రసాద్ గారు సార్, నేను చదివాను. అయ్యో, థ్యాంక్ యూ శ్రీవల్లి. ఇప్పుడు పురస్కార ప్రదానం జరుగుతుంది రామచంద్రరావు గారికి. ఈ రంగస్థల పురస్కారంలో 10,116 నగదు బహుమతి, జ్ఞాపిక, సన్మానపత్రం, కల్చరల్ మెడల్ ప్రదానం చేయబోతూ ఉన్నాం. అంకుల్ సైడ్ కొంటా. ఒకసారి తీసుకోండి. ఈ నగదు బహుమతిని ఇదివరకు కేవలం నాణ్యాల రూపంలో ఇంత సంచి ఇచ్చేవాళ్ళం. దాన్ని తీసుకోపోవడం కష్టమవుతుంది, వాటిని మార్చుకోవడం కూడా కష్టమవుతుంది అని సన్మాన గ్రహీతలు చెప్పడంతో
ఈసారి నాణ్యాలు తగ్గించిన కరెన్సీ నోట్లు మాత్రమే ఉంచాం 10,116. ఈ పథకానికి అర్హురాలు ఆమె. జై హో రామచంద్రరావు. సన్మాన పుష్పాంజలి శ్రీ తడికమళ్ళ రామచంద్రరావు గారికి. ఉపాధ్యాయ వృత్తిని ఒక బాధ్యతగా, కళాసేవను ఒక యజ్ఞంగా భావించి నిరంతరం శ్రమించారు శ్రీ తడకమళ్ళ. వసంతరాతీయం, ఉషా పరిణయం, మహారాణి రుద్రమ, నలదమయంతి, కృష్ణపటం, శ్రీ సూక్తం లాంటి 25 పద్య నాటకాలు, 13 సాంఘిక నాటికలు, 21 ఏకపాత్రలు, రేడియో, టీవీ, లఘు చిత్రాలకు ఎన్నో అమూల్యమైన రచనలతో తెలుగు నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు శ్రీ తడకమళ్ళ వారు. 14 నంది అవార్డులతో పాటు తెనాలి వారి బంగారు వీణ, అనేక రాష్ట్ర జాతీయ పురస్కారాలు, సత్కారాలు, గౌరవ విధులు పొందారు శ్రీ తడకమళ్ళ. 6 దశాబ్దాలకు పైగా నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, శిక్షకుడిగా సాగిన కళా ప్రస్థానం తెలుగు నాటక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం శ్రీ తడకమళ్ళ వారు. రంగస్థలంపై పాత్రలను పోషించి, సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా నాటకోత్సవాలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ తెలుగు నాటక రంగ వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసి నేటికి అదే ఉత్సాహంతో కళాసేవను కొనసాగిస్తూ యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు శ్రీ తడకమళ్ళ. ఇవన్నీ వెరసి ఆయన ఒక నట విద్యాలయం, ఒక సాహిత్య ప్రవాహం, ఒక రంగస్థల యుగం. అందుకే శ్రీ తడకమళ్ళ రామచంద్రరావు గారిని నెమలికంటి తారక రామారావు 86వ జన్మదిన సందర్భాన నెమలికంటి శ్రీకళానికేతన్ రంగస్థల పురస్కారం 2026తో సత్కరించి సన్మానిస్తున్నాం. ఇట్లా శ్రీకళానికేతన్, హైదరాబాద్. అన్నా నువ్వు రండి, ఫోటో తీసుకురండి, దగ్గర పెట్టండి. మా అమ్మాయి అంటు సార్. నాకు చిరకాల మిత్రుడు తారక రామారావు. 1966 నుంచి నాకు మిత్రుడు. బహుశా ఈ సభలో ఎవరు ఉండి ఉంటారు, అంత లాంగ్ స్టాండింగ్ అసోసియేషన్ తారక రామారావుతో ఉన్నవాళ్ళు. అతను నాటకాలని డైరెక్ట్ చేశాడు, నా డైరెక్షన్లో అతను యాక్ట్ చేశాడు. దురదృష్టవశాత్తు మనం అతన్ని పోగొట్టుకున్నాం. శ్రీకళానికేతన్ అంటే తారక రామారావు. తారక రామారావు లేకపోతే శ్రీకళానికేతన్ జరగదు. కానీ వాళ్ళ ఒక అభయం ఇచ్చాడు శ్యాంప్రసాద్, మేము కంటిన్యూ చేస్తాము ఆయన లెగసీ. అందరి కోరిక అదే. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 60 ఏళ్ళ చరిత్ర ఉన్న సంస్థ లేదు, ఇదే శ్రీకళానికేతనే ఉంది. ఎనివే సంతోషం ఆయన పేరుతో అవార్డు ఇవ్వటం, కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అవార్డు ప్రదానం చేయటం చాలా సంతోషం. అందులోనూ ఒక సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు రామచంద్రరావు గారికి మొదటి సంవత్సర పురస్కారం లభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభలో చాలామంది వక్తలు ఉన్నారు, కానీ మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తే బాగుంటుంది. మొదటగా డాక్టర్ అనంతపద్మరావు గారు. వేదిక మీద పెద్దలకు నమస్కారం.
నాకు రామారావు గారు సన్నిహితులు హితులు. సన్నిహితులు అనేది మా ఇంటికి పక్కనే ఉంటారు. అట్లా కూడా సన్నిహితులు. శివరాము చాలా బాగా చూసుకున్నారు. ఆయన చనిపోవటానికి ఒక 3-4 రోజుల ముందు నేను వారిని వెళ్ళి పలకరిస్తే అన్నారంటే ఆయనకు తెలుసు మా అబ్బాయి చాలా బాగా చూసుకున్నాడు, ఇటీవలే ఆపరేషన్ కూడా అయిందని అన్నారు. ఆయన నాటకాల మీద ఎంత ఇది అంటే ఆ మధ్య అప్పాజేసుల వారును కందిమండ వారు కలిసి ఒక పుస్తకం రాశారు. ఆయనకు ధర్మాగ్రహం అని ఉన్నది. అంటే ఏదైనా తప్పు జరిగితే దాన్ని వెంటనే తెలియజేయాలని. ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద విమర్శనాత్మకమైనటువంటి వ్యాసం ఈ పుస్తకంలో చాలామంది ప్రముఖుల్ని ప్రస్తావించలేదు అని చెప్పి అన్నారు. అంటే మిత్రత్వం వేరు, ధర్మాన్ని గురించినటువంటి ఆ ఆగ్రహం నాకు బాగా నచ్చింది. వారితో మాట అంటే కూడా వారు అన్నారు, నాకేం ఇబ్బంది లేదు, నా కాలం ఇలా జరిగిపోతున్నది అన్నారు. వారి ఆత్మవిశాంతి కలగాలని శ్రీరాము ఈ మంచి సత్కార్యాన్ని ఆయన ఎంచుకున్నారు. నేను కూడా మా నాన్నగారి పేరుతో ఒక అవార్డు ఏర్పాటు చేసినప్పుడు మన రమణాచారి గారికి కూడా ఇచ్చాను. ఇది తడకమళ్ళ వారికి ఇది 2వ సన్మానం. పోయిన నెలలో ఒక సన్మానంలో భారతి అని ఆమె ఇస్తే నేను ఉన్నాను ఆ సభలో. ఈ నెలలో ఒకటి, మళ్ళీ నెలలో కూడా వారికి సన్మానం జరగాలి. థ్యాంక్ యూ. మీ కోరిక ఫలితాలు కోరుకుందాం. తర్వాత తాటికొండ నరసింహారావు గారు, ఆయన నాటక పరిశోధకులు, అద్భుతమైన పుస్తకం, చరిత్ర పుస్తకం, తెలంగాణ నాటకం చరిత్ర రాశారు. ఖమ్మ వాస్తవ్యం. నరసింహారావు గారు ప్రసంగిస్తారు. సభను అలంకరించినటువంటి పెద్దలకు, ఆహూతులైనటువంటి కళాభిమానులు, కళా పోషకులు, కళా రాసకులు, నటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజున స్వర్గీయ నమ్మలకంటి తారక రామారావు గారి 86వ జయంతి సందర్భంగా ఇస్తున్నటువంటి ఈ సన్మానోత్సవ కార్యక్రమంలో వారి గురించి 4 మాటలు చెప్దామని ముందుకొచ్చాను. వారు అంగీకరించారు. అందుకు వారికి సదా కృతజ్ఞతలు. తారక రామారావు గారు అమరావతి పక్క ఉన్నటువంటి నమలికల్ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి గారి పేరు మృత్యుంజయ శర్మ గారు, తల్లి గారు సీతారామ గారు. హిందీ, సంస్కృతం, తెలుగు భాషల్లో కూడా నిష్ణాతులైనటువంటి మృత్యుంజయ శర్మ గారి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వారు తారక రామారావు గారు. వారి హై స్కూలు అమరావతిలో జరిగింది. అమరావతిలో హై స్కూల్లో వారికి జంజాల బాబాయ్ శాస్త్రి గారు, మహావాది వెంకటరత్నం గారు, పువ్వాడ ఇంకా సోమయాజి గారు అలాంటి మహామహుల సమక్షంలో విద్యాభ్యాసం చేశారు. అప్పటి వాతావరణం కూడా సాంస్కృతికంగా చాలా వేడుకలు జరిగేవి కూడా. రామారావు గారికి స్ఫూర్తిగా ఎక్కించినటువంటి వ్యక్తి పిల్లలమర్రి హనుమంతరావు గారు. అలాగే తర్వాత హిందూ కళాశాలలో చేరిన తర్వాత రామారావు గారికి సాహిత్య రంగం కరతలామలకమైంది. అక్కడ మన రామారావు గారికి నట జీవితానికి అక్కడే ప్రారంభమైంది. అక్కడ గంగిశెట్టి వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి భలే పెళ్ళి అనే నాటకంలో చిన్న పాత్ర ధరించారు. ఆ తర్వాత ముదిగొండ లింగమూర్తి గారు రాసినటువంటి వెంకట కాపురంలో వెంకటేశ్వరులు అనేటువంటి పాత్ర ధరించారు. అలాగా ధరించిన తర్వాత ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. విద్యాశాఖలో అధికారిగా చేరి 1962 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీకళానికేతన్ వ్యవస్థాపకులుగా ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం తారక రామారావు గారు రాసినటువంటి 2 నాటకాల్ని పరిచయం చేస్తాను. మీరు అనుమతిస్తారు? క్లుప్తంగా చేయండి, టైం చెప్తాను. రామారావు గారు ప్రతీకాత్మక రంగస్థలి ప్రయోగ వైవిధ్యం కలిగినటువంటి నాటకాలు రాసిన వారిలో అగ్రగణ్యుడు. వారు రాసినటువంటి ఒక నాటకం
బకాసుర. ఈ నాటకం ఒక సామాన్య వ్యక్తికి చారిత్రాత్మకమైన ఊహాలోకం ఇచ్చి నాటకాన్ని ఆ వాతావరణంలో ప్రదర్శింపజేసే ప్రయోగం. ఇది పాశ్చాత్య రంగం నుంచి వచ్చిందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ బకాసుర నాటకం కూడా సమకాలీన వ్యక్తుల్ని, సమస్యల్ని ప్రస్తావించిన పాత్రల యొక్క ఆహార్యం, ప్రవృత్తులు అన్నీ భారత కాలం నాటి నేపథ్యాన్ని తీసుకుంటాయి. ఎందుకంటే బకాసుర అనేటువంటి పేరే భారతంలో ఉన్నటువంటి. అయితే ప్రజాకంటకుడైన ఆనాటి బకాసురుడిని భీముడు సంహరించి రాజ్యాన్ని, ప్రజల్ని సంరక్షిస్తే ఈ నాటకంలో బకాసురుడు స్వయంగా రాజు, మంత్రి, కొత్వాల్ తదితర పాలక వర్గాలు సర్వవిధాలుగా ఈ బకాసురుడిని సంరక్షణ చేస్తూ ఉంటారు. ఈ నాటకంలోని రాజు స్వార్థమే పరాధిగా జీవించేవాడు. మంత్రి కుటిలుడు, దుష్టుడు. పట్టణ ప్రముఖులు, భూస్వామి, వ్యాపారి, సాధువేష సన్యాసి వీళ్ళంతా పాత్రధారులు. వీళ్ళంతా కలిసి ఆ బకాసురుడిని పోషించి అవినీతి అక్రమాలని ప్రోత్సహించేటువంటి వాళ్ళని ప్రజా చైతన్యం తీసుకొని వచ్చి ప్రజల ద్వారానే బకాసురుడిని తప్పించడం అనేటువంటిది ఇందులో ముఖ్యాంశం. ఇది ప్రతీకాత్మక రంగస్థలితో ఉన్నటువంటిది. అలాగే ఇంకొక నాటకం ఏంటంటే ఇతిహాసం దాదాపుగా 30 మంది కళాకారులతోటి ప్రదర్శించినటువంటి నాటకం అని. అందులో కూడా మన 7 చేపల కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి దాన్ని ఉదాహరణగా తీసుకుని చాలా పాత్రలు ప్రవేశపెట్టి ఒక జానపద ఇతివృత్తాన్ని మనందరికీ కళ్ళ మీద తీసుకొచ్చినటువంటి వారు తారక రామారావు గారు. ఇటువంటి అనేక నాటకాలు రాసిన వారి గురించి చెప్పాలంటే కనీసం ఒక రోజైనా పడుతుంది. కానీ మనకి సమయాభావం వల్ల కొద్దిగా టైం ఇచ్చారు. ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నరసింహరావు బాగా చెప్పారు. బకాసుర యాక్చువల్గా కొరవడని కుటుంబరావు గారి నవల, పెద్ద కథ. తీసుకుని డౌటేజ్ చేసి ఇతను సొంతంగా కొంత యాడ్ చేశాడు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత శివరాం ప్రసాద్ నెమలికంటి రామారావు గారి కుమారుడు, అతను ప్రసంగిస్తాడు. అందరికీ నమస్కారం. ప్రసంగం ఏం లేదండి, మంచి కార్యక్రమం చేస్తున్నారు నాన్నగారి పేరు మీద. ప్రతి సంవత్సరం నాకు చేతనంత వరకు సహాయం చేసి నేను ఉన్నంతకాలం చేయడానికి ప్రయత్నిస్తాను. 150 ఏళ్ళు ఉండాలి, 150 కార్యక్రమం జరగాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి కేవీ రమణ గారు. సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సహృదయులు ఆచార్య డిఎస్ఎన్ మూర్తి గారికి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసి సారస్వత లోకంలో తనదంటూ ఒక స్థానాన్ని నెలకొల్పినటువంటి పెద్దలు డాక్టర్ అనంతపద్మనాభరావు గారికి, తెలంగాణ నాటకరంగ చరిత్రను మనకు అందించినటువంటి పెద్దలు తాటికొండల నరసింహారావు గారికి, సాధు శ్యాంప్రసాద్ గారికి, శివరాం ప్రసాద్ గారికి, సామాన్యులు దంపతిగా ఉన్నటువంటి రామచంద్రరావు దంపతులకు మీకు అందరికీ సభాముఖంగా నమస్కారం. నెమిలికంటి తారక రామారావు గారు నాకు మిత్రులు కావడం నేను చాలా భాగ్యంగా భావిస్తాను. ఎందుకంటే రసరంజని ఏర్పరిచినటువంటి మొదట్లో చాలామంది యొక్క సలహాలు కానీ అభిప్రాయాలు కానీ తీసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్తూ ముందుకు తీసుకుపోయినటువంటి పెద్దలు నెమిలికంటి తారక రామారావు గారు. అలాగే నంది నాటకోత్సవాలు నిర్వహించినప్పుడు కూడా ఎప్పటికప్పుడు తారక రామారావు గారు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాల్లో విశ్లేషణ చేస్తూ ఎంతో గొప్పైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి వాడిగా నేను ఇవాళ జ్ఞాపకం చేసుకోవడం నా ధర్మంగా నేను భావిస్తూ తారక రామారావు గారిని స్మరించుకోవడం అనేటువంటిది ఒక నాటక రంగంలో ఉండేటువంటి పెద్దలుగా, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, అన్ని రకాలుగా ఒక సృజనశీలిగా ఆయన మనం నివాళి అర్పించుకోవడం అనేటువంటిది మన యొక్క ధర్మంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి శివరాం ప్రసాద్ కుటుంబం వాళ్ళు ఇరువురు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మా నాన్నగారిని మేము తలుచుకుంటున్నాం, మా నాన్నగారిని తలుచుకోవడం కాదు, మనందరం తలుచుకునేటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారు మాట్లాడినట్టు ఒకే ఒక వాక్యం ఏంటంటే, ఈ కార్యక్రమానికి నా చేయుత ఎప్పుడు ఉంటుంది, ముందు సాగడానికి కోసం చెప్పని నేను ఉన్నానని చెప్పని ఒక ఆశ్వాసన అందించినటువంటి శివరాం ప్రసాద్కి శుభాశిస్సులు తెలుపుకుంటూ తారక రామారావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది తప్పనిసరి. ఆయనను
నెమలికంటి తారక రామారావు అని చెప్పని అంటే అంటారేమో కానీ చాలామంది ముద్దుగా ఎన్టీఆర్ అని చెప్పి అంటాం. ఆయన కూడా కొంచెంసేపు పొంగిపోతాడు, ఎవరైనా పొంగిపోతారు. ఎందుకంటే ఆ ఎన్టీఆర్ అనేటువంటి విషయంలో ఎంతైతే గాంభీర్యం ఉందో, నాటక రంగం కోసం చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో ఈయన చూపించినటువంటి గాంభీర్యం అంత గొప్పది. కాబట్టి ఎన్టీఆర్కి మరొకసారి నివాళులు సమర్పించుకుంటూ ఆయన పేరిట మొట్టమొదటి పురస్కారాన్ని పెద్దలు తలకమల రామచంద్రరావు గారికి వాళ్ళు అందించడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందంగా ఉంది. తలకమల రామచంద్రరావు గారు చాలా గొప్పగా రాస్తాడు. ఆయన ఒక దాదాపు 10 పుస్తకాలని మధ్య విడుదల చేశారు. రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తలకమల రామచంద్రరావు గారు, మీరు రాసినటువంటి నాటకాలు ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగాను సభలో. ఇట్లాగే లేదండి, ఏది రాలేదు అని చెప్పని. అదేమి చిత్రమో ఒక మాటగా అన్నాడు, నా పుస్తకాలు ప్రచురింపజేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను కొన్నాళ్ళ నుంచి, కానీ కాలేదు అని. అప్పటికప్పుడే సభలో నుంచి కొంతమంది లేచి మేము ప్రచురింపజేస్తామని చెప్పని వారు ముందుకు రావడం, వారి సహృదయతన మరి ఏమిటో వారు బహుశా వారి యొక్క ఉపన్యాసంలో ప్రసంగాలు చెప్తారు కావచ్చు. కానీ 10 పుస్తకాలు రాగానే నా దగ్గర తీసుకొచ్చి ఆ 10 పుస్తకాలు నాకు అందించి పుస్తకాలుగా వచ్చినాయి సార్ నా నాటకాలని చెప్పని ఒక చిన్నపిల్లవాడు కదా అన్నట్టుగా ఆయన మనసుని అంత పరుచుకున్నటువంటి విషయం చూస్తే, రామచంద్రరావు గారు ఈ మాట ఇంకెన్నోళ్ళ క్రితమో చెప్తే ఎప్పుడో వచ్చేటివి పుస్తకాలు కాదు. ఆ పుస్తకాలను చూసి చాలామంది మృచ్చకటికం అయితేనేమి, నరదమయంతి అయితేనేమి, జగద్గురు శంకరాచార్య గారి గురించి అయితేనేమి, నరకేసరి అయితేనేమి, ఇలా 10 పుస్తకాలు వచ్చేసినాయి. ఆ పుస్తకాలను ప్రచురించినటువంటి మహానుభావులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాటకం రాయడం వేరు, నాటకంని నిలబెట్టడం వేరు. నాటకం నిలబడాలని చెప్పంటే అది అక్షర రూపంలో ఉండడం అనేటువంటిది జరిగింది. ఒక రచయితకు ఆలంబనంగా మేము ఉంటాము, మీకు కావాల్సినటువంటి రకంగా సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి ఆ సహృదయాన్ని నేను ఈ సభాముఖంగా తలుచుకుంటూ వారికి నమస్కరించుకుంటూ మా రామచంద్రరావు గారి యొక్క జీవించినంత కాలం అలాగే నాటకాభిమానులంతా కూడా వారిని తప్పకుండా ఇలాగే అభిమానిస్తారని ఆశిస్తూ, అమ్మగారి యొక్క పుణ్యం ఏంటంటే వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎంత బాధపడ్డారు. ఆ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒకసారి ఎవరికైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే సరే ఏం చేస్తాం జరుగుద్ది కదా అనుకుంటాం. కానీ అదే 1కి 2 సార్లు 3 సార్లు అక్కడే ఆ చోటనే మళ్ళీ ఆపరేషన్ ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత బాధపడిందో మేము కూడా అంత బాధపడ్డాము. కానీ వాళ్ళ రామచంద్రరావు గారు నవ్వుతూ సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఇలాగే ఉంటూ ఇలాగే సన్మానాలు పొందాలని చెప్పని మనమందరం మన కర్తాలక్షణాల ద్వారా తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుదామని చెప్పని మీకు అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈనాటి పురస్కార గ్రహీత రామచంద్రరావు గారి స్పందన. సభాయే నమః. ఈనాటి ముఖ్య అతిథి గురుతుల్యుడు డాక్టర్ కేవీ రమణాచార్య గారికి, ఇంకొక గురుతుల్యులు ఈనాటి అధ్యక్షుడు స్థానంలో ఉన్నటువంటి డిఎస్ఎన్ మూర్తి గారికి, పద్మనాభ గారికి. వారు చెప్పారు ఇందాకని, మొన్న భారతి గారు నాకు సన్మానం చేశారు, ఆనాడు కూడా వారు ఉండి చూశారు, సన్మానంలో వారు కూడా భాగస్వాములు అయ్యారు. వారికి ఇంకొక గురుతుల్యులు మాతో పాటు నాటకాలు మేము ఎప్పుడు పోటీ పడుతుంటాం నాటకాలు, అలాంటి నరసింహారావు గారికి, ఈనాడు నెమలికంటి శ్రీకళానికేతన్ పురస్కారాన్ని రంగస్థల పురస్కారాన్ని నాకు అందించడానికి ముఖ్య కారకులు శ్రీకళానికేతన్ అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు సాధు శ్యాంప్రసాద్ గారికి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు, నేను అంతకుముందు సాధు శ్యాంప్రసాద్ గారు చెప్తుండేవాడు, అక్కడ ఉండేవారు ఎట్లా ఉండేవారు, కొడుకులు ఎలా చూసుకుంటున్నారు రామారావు గారిని అని చెప్పేసి చెప్తుండేవారు. చాలా తల్లిదండ్రులు చాలా గౌరవంగా భక్తి ప్రపత్తులతో చూసుకొని మంచిగా వారిని కాపాడుకుని, వారి తదనంతరం కూడా వారి పేరు ఈ సమాజంలో చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి వారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడానికి ముందుకొచ్చి, ఇది ఒక్కసారే కాదు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తా అని తన దాతృత్వాన్ని ప్రకటించినటువంటి శివప్రసాద్ గారికి, ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పైన కింద ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ నెమలికంటి తారక రామారావు గారు నాకు 2001లో పరిచయం అయ్యారు. అప్పుడు 1999లో జరిగిన నంది నాటకోత్సవాల ప్రారంభం రమణాచారి గారి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి. దాంట్లో 2000 సంవత్సరంలో జరిగిన నాటకోత్సవాల్లో మేము నలదమయంతి నాటకాన్ని సెలెక్ట్ అయ్యి ఇక్కడ ప్రదర్శించాము రవీంద్ర భారతిలో. అప్పుడు
ఆ నాటకం ఆడిన తర్వాత మేము బయటకు వచ్చితే ఆ నెమలికంటి తారక రామారావు గారు వచ్చి నా భుజం చేసి చాలా చక్కటి నాటకాన్ని చేసావయ్యా రామచంద్రరావు, దర్శకత్వం కూడా నీదేనట కదా, చాలా బాగుంది, సంతోషం అని చెప్పేసి నన్ను అభినందించారు. ఆనాటి నుంచి నేను ఎప్పుడు కలిసినా, ఏ పరిషత్తులలో కలిసినా, ఏ సభా ప్రాంగణాల్లో కలిసినా కూడా వారు నన్ను గౌరవ ఆదరణతో ఆప్యాయతతో పలకరించేవారు. ఆ విధంగా నాకు చిరపరిచితులు అయిపోయారు, ఆత్మీయులు అయిపోయారు శ్రీ నెమలికంటి తారక రామారావు గారు. వారి రచనల గురించి మనకి ఇప్పుడే చెప్పారు మన నరసింహారావు గారు. హాస్య నాటికలు రాశారు, ప్రయోగాత్మక నాటికలు రాశారు, భారత భాగవత కథాంశాలను తీసుకొని ఈనాటి సమాజానికి పోలుస్తూ నాటకాలు రాశారు, ఎన్నో అభ్యుదయ నాటకాలు రాశారు. అవన్నీ చాలామంది ప్రదర్శించారు. ఇందాకనే మా సంగనపట్ట నరసయ్య గారు ఉన్నారు, సంగనపట్ట నరసయ్య గారు కూడా నాకు ఎంతో మార్గదర్శి. నాకు వారు అన్నారు, వారి నాటకం ఇంతకుముందు మేము ఆడామయ్యా ధర్మపురిలో, మళ్ళీ ఆడాలని కూడా ఉంది, వారి నాటకాలు దొరికితే నేను తీసుకుంటానని చెప్పేశారు సంగనపట్ట నరసయ్య గారు. అలా ఎంతోమందికి ఆదర్శమైనటువంటి నాటకాలు ప్రదర్శించడానికి ముందు వచ్చి వారి నాటకాలకు ఒక విలువ ఇచ్చినటువంటి వాళ్ళు సమాజంలో చాలా ఉన్నాయి. అయితే ఆ విధంగా మన శ్యాంప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల ఈ శ్రీకళానికేతన్ కూడా అనేక నాటకాలు ప్రదర్శించారు. ఈ సంస్థకు వ్యవస్థాపకులు వారు. అలా ఉన్నటువంటి ఈ రామారావు గారి, నెమలికంటి తారక రామారావు గారు, ఇందాక సార్ చెప్పారు ఎన్టీ రామారావు, నెమలికంటి అంటే ఎన్, తారక ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు గారి అవార్డు నాకు ఇవాళ ఇవ్వడం అది నా అదృష్టం. ఒకవేళ ఎందుకంటే ఆయన రచయిత, దర్శకుడు, నటుడు, ఒక సంస్థ వ్యవస్థాపకుడు, నిర్మాత అన్నీ ఉన్నటువంటి వారు. మరి బహుశా నేను కూడా ఆ కోవలో ఉన్నాను కాబట్టి, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, సంస్థ వ్యవస్థాపకుడిగా, నిర్మాతగా ఉన్నాను కాబట్టి మరి సూటబుల్ అవుతుంది అనుకున్నారో ఏమో. నా గొప్పతనం కాదు, ఆ పేరు యొక్క గొప్పతనం వల్ల నాకు ఇచ్చారేమో అనుకుంటున్నాను. వారికి శ్యాంప్రసాద్ గారికి, ముఖ్యంగా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ, శ్రీకళానికేతన సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఆ విధంగా అనేక ప్రదర్శనలకు ఆద్యుడైనటువంటి వారు తారక రామారావు గారు కాబట్టి ఆ అవార్డు నాకు ఇవ్వడం, నా సతీమణ్ణి కూడా పిలిపించి మా ఇద్దరికి కలిపి అవార్డు ఇవ్వడం ఇంకా సంతోషదాయకం. ఎందుకంటే అయితే ఏ కళాకారునికైనా వెనుక స్త్రీ యొక్క, అంటే భార్య యొక్క సహకారం లేకుండా మనం ముందుకు పోలేము. ఎందుకంటే నేను నాటకాల మీద రాత్రులు రాకున్నా, ఎన్నో రోజులు రాకున్నా కూడా నా చంటి పిల్లలు, 4 ఆడపిల్లలు, నాకు చంటి పిల్లలను కూడా పెట్టుకొని ఒక్కతే ఉండి, అప్పుడు లైట్ కరెంటు కూడా లేదు, చిన్న దీపాలు పెట్టుకొని ఎక్కలు పెట్టుకొని కూడా కాపురం చేసి నన్ను ఆపకుండా, నువ్వు ఎక్కడికి పోతుంటే నా నాటకిస్తే నేను చేయగలిగిందేం లేదు. నాకు ఆ ప్రోత్సాహం ఇచ్చింది కాబట్టి చేశాను. మా సార్కు తెలుసు, మేము సాంఘిక నాటకాలు తీసుకొని ఎన్ని పరిశోధనలు తిరిగాము. వారు ఎక్కడ గుణ నిర్ణేతగా వచ్చారు, జడ్జిగా వచ్చేవారు. నేను సాయిల్ గారు వీరికి గెలుస్తుండేవారు. ఎప్పుడు మేము చాలా సాంఘిక నాటకాలు తిరిగి చాలా పరిషత్తుల లోపల ప్రజలు తీసుకున్నాం. వరదన్నపేట లోపల, ఉరుసు కరీమాబాద్ లోపల, నోత్కూరు లోపల, మరి తర్వాత మన జగ్గయ్యపేట లోపల, అనేక ప్రదేశాల లోపల, చివరికి మన శ్రీకృష్ణ గారి వారి ఊరు కూడా ఆడాము. మన చిలకలూరుపేట దగ్గర, విజయవాడ ఆడాము. మన పర్చూరి పరిషత్తులో కూడా ఆడాము. ప్రగతి కళా పరిషత్తు సత్యనపల్లి ఆడాము. చాలా పరిషత్తులు ఆడాము. అలాంటి అప్పుడు పరిచయమైన వారి ఆశీస్సులు, శుశ్రూష మాకు, మేము వారి దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్ళం ఖాళీ ఉన్నప్పుడు. అలా చేసుకునే మార్గదర్శి వారు. ఇలాంటి పెద్దలందరి ఆశీస్సులు ఇవాళ నాకు దొరికినాయి. కాబట్టి వీరికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇందాక సార్ ఒక మాట చెప్పాడు. రవీంద్ర భారతి లోపల సంగనపట్ట నరసయ్య గారు నన్ను ఒక మాట అనేవాడు ఎప్పుడు. ఒకటేమో నువ్వు తెలంగాణ చిలకమర్తివయ్యా అనేవాడు, రెండోది ఏమో ఇరపెట్టి రచయితవయ్యా అనేవాడు. అంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే, అనేక నాటకాలు రాశావు కానీ అవన్నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదు. అంటే ఏంది, రాసిన ఇరపెట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, సమాజంలోకి పోవాలి కదా అనేవాడు. అయితే అసలు ఇబ్బంది ఏంటంటే, అనేక నాటకాలకు లక్షలు ఖర్చు పెట్టినా, నా జీతంలో సగంగా నాటకాలకి ఖర్చు పెట్టినా. అయితే రచనల కోసం ఖర్చు పెట్టడానికి సరే నాకేదో ఇబ్బంది వచ్చేది అట్లా. అయితే అప్పుడు ఆయన అన్న తర్వాత చాలామంది ఉంటారు, నువ్వు ప్రయత్నం చేయంటే, తర్వాత రమణాచారి గారు కూడా నాకు హామీ ఇచ్చారు, నీకెందుకు రామచంద్రరావు ముందు పో అని అన్నాడు. ఆ తర్వాత నేను సార్ అన్నట్టుగా అప్పటికప్పుడే ఇక్కడనే ఉన్నాడు మనకు మన సుదర్శన్, పాలమూరు సుదర్శన్, గుంపల సుదర్శన్ గారు. ఒకసారి నిలబడండి సార్. ఫస్ట్ సార్ రమణాచారి గారు అనగానే ఫస్ట్ ఆయన, నేను ఒక నాటకానికి ఇస్తా సార్ ఫస్ట్ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన గుంపల సుదర్శన్ గారు. ఆ విధంగా మీరు ఏమడం పోతే మా వాళ్ళందరూ చాలామంది మేమున్నాం
గుంపులో సుదర్శన్ గారు అనమాట. గుంపులో మా గుంపులో మొట్టమొదటి సుదర్శన్ గారు అనమాట. అయితే అలా చాలామంది ముందుకు వచ్చేసి నాకు నాటకాలు 15 నాటకాలకు వాళ్ళు ముందుకు వచ్చి సహకారం చేశారు. 12 నాటకాలు ముద్రించబడ్డాయి. ఇంకా 3 నాటకాలు డిటీవీలో ఉన్నాయి. ఇంకా 15 నాటకాలు అయిపోయినా ఇంకా 15 నాటకాలు ఉన్నాయి నావి. అవన్నీ కూడా కొంతమంది కూడా ఒక 5-6 నాటకాలకు ఆల్రెడీ హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో ప్రింట్ చేయించి అన్నీ కూడా అందరికీ నేను అందించి చూస్తానని చెప్పేసి సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ సన్మానం చేసినందుకు మరొక్కసారి శ్రీకళానికేతన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇది నడిపిస్తున్నటువంటి వాడు శివరాం ప్రసాద్ గారు. వారు ఇక ముందు కూడా నడుపుతారు కాబట్టి వారికి ప్రత్యేకించి మీ కీర్తి, మీ నాన్నగారి కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా నడిపించండి ప్రతి సంవత్సరం అని నేను సూచనగా చేస్తూ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. తారక రామారావు గారు ఆయన మంచం మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ శ్రీకళానికేతన్ను ముందుకు నడిపించాడు. ఆయన ఇప్పుడు లేకపోయినప్పటికీ సార్ వాళ్ళు ముందుకు వచ్చి తీసుకుపోతారు. రామకోటేశ్వరరావు గారు ఉన్నారు, మారంరాజు గారు ఉన్నారు, భాగ్యశాస్త్రి గారు ఉన్నారు, మన శ్యాంప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ముందుకు తీసుకుపోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే నేను సభాముఖంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. శ్రీకళానికేతన్కి ఏదైనా నా వంతు సహకారం అవసరమైతే నేను కూడా మీకు సహకరిస్తాను. అవసరమైతే మీ సంస్థల సభ్యులుగా కూడా చేరడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. మేము తప్పనిసరిగా శ్రీకళానికేతన్ను మనకు ఉజ్వల దశకు తీసుకుపోవడానికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతమంది నా అభిమానులు చాలామంది కళాకారులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, చాలా ఆత్మీయులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మన సత్కళాభారతి ఉన్నాడు, సంగనపట్ల వారు ఉన్నారు, ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు. పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు వచ్చి ఈ సభను దిగ్విజయం చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సభ తర్వాత తారక రామారావు రచించిన ఒక హాస్య నటి వరుడు కావాలి అని ఉంది. మేక ఆర్ట్స్, మేక రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ బృందానికి జ్ఞాపికల బహుమన కార్యక్రమం ఉంది. మేక రామకృష్ణ గారు మొట్టమొదటిగా నిర్మాత దర్శకుడు నిర్వాహకుడు శ్రీ డాక్టర్ మేకా రామకృష్ణ గారికి ఓకే ఇప్పుడు సూర్యప్రకాష్ దామ హేమలత పైకి రండమ్మా. మీరు కూడా మీరు జ్ఞాపికలో ఈ అంటే తారక రామారావు గారు రచించిన నాటికి కనుక వారి కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేసి మరి ఈ జ్ఞాపికలు ఇస్తున్నారు. అందుకని వారి చేతనే ఇప్పిద్దాం. మనముడు కూడా ఉన్నాడు ఆయన. రాని ప్రకాష్ ఏడి దా ఆయన లేడా? నూరా దా బాబు రాదు, మనోడు ఉన్నాడు కదా. ఇప్పుడు మొట్టమొదటిగా గోవింద పాత్రధారి శ్రీ ఆకళ్ళ గోపాలకృష్ణ అక్కడ పోయి గోవిందం పాత్రధారి శ్రీ ఆకళ్ళ గోపాలకృష్ణ. తర్వాత ఆనందం పాత్రధారి తేజమూర్తుల మురళీధర్ గారు. తదుపరి గురునాథం పాత్రధారి శ్రీ కె జోగారావు. అప్పారావు పాత్రధారి శ్రీ తెనాలి శేష్ కుమార్. నరసింహం పాత్రధారి డాక్టర్ మేకా రామకృష్ణ. నీకు ఇచ్చారా? ఇస్తే రెండోసారి. తర్వాత సంగీతం ఏపూరి శ్రీనివాస్ రండి, మీరు అది పాత్రధారి తీసుకోండి. తర్వాత పారితోషికం ముఖ్యమంత్రి కదా. సంగీతం శ్రీ సురభి నాగరాజు. శ్రీనివాస్ ముందు తీసుకున్నావా? ఆహార్యం అన్నారంటున్నా. సరే, సంగీతం సురభి నాగరాజు. ఇంతటితో
ఈ జ్ఞాపికల కార్యక్రమం ముగిసింది. కానీ ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలు అతిథులకి ఇంకా ఇందాక ఇద్దరు చిన్న వేద పండితులు వచ్చారు, వాళ్ళిద్దరు ఉంటే పైకి రావాల్సిందిగా వెళ్ళిపోయారా? సరే, ఇప్పుడు అతిథులకు జ్ఞాపికల బహుకరణ. మొట్టమొదటిగా ముఖ్య అతిథి డాక్టర్ కేవీ రమణ గారికి. రండి రండి, మీరు వెళ్ళి చేస్తాను, నేను చదువుతాను. తర్వాత రామారావు గారికి, వాళ్ళిద్దరూ చాలా ఆప్తమిత్రులు. డిఎస్ఎన్ మూర్తి గారు రోజు ఒకసారైనా మాట్లాడుకుంటారు ఏదో టైంలో, ఇద్దరు ఫోన్లో. వారు ఈనాటి సభకి అధ్యక్షత వహించారు. వారికి జ్ఞాపికను అందించవలసిందిగా శివరాం ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఈ చిరు జ్ఞాపికతో పాటుగా తడకమల్ల గారు రచించినటువంటి నాటక పుస్తకాల సెట్టు కూడా ఈ పెద్దలకి ఇవ్వడం జరుగుతోంది వారి చేతుల మీదుగా. తదుపరి ఈనాటి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు. వారు ఇంటి పక్కనే ఉంటారు. వీరు కూడా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి రామారావు గారిని కలుస్తూ ఉండేవారు. వారికి జ్ఞాపికను అందించవలసిందిగా శివరాం గారిని కోరుతున్నాను. తదుపరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన తాటికొండల నరసింహారావు గారిని కూడా జ్ఞాపికను అందించవలసిందిగా శివరాం ప్రసాద్ గారిని కోరుతున్నాను. శివరాం మీరు ఇస్తున్నారా? చేయండి. ముందు మీరే గైడ్ చేయాల్సి ఉంటుంది. శివరాం మీరు జాగ్రత్త. మా ఆహ్వానాన్ని మన్నించి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ నాటకానికి అతిథులుగా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ సంస్థ పురోభివృద్ధికి వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ మరి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకళానికేతన్ సెలవు తీసుకుంటోంది. థ్యాంక్ యూ.